మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడ్చల్ మల్కార్ జిల్లా గట్కేసర్ పడలో ఉన్నటువంటి ఔషాపూర్ లో ఒక ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం, ప్రమాదం ఘటన వద్ద ఉన్నాం. ఇదంతా కూడా ఫోమ్ తయారు చేసే కంపెనీ అని చెప్తున్నారు. మొత్తం కూడా ఎగిసిపడిన మంటలు అని చెప్పవచ్చు. ఉదయం నుండి అంటే ఒక గంట వ్యవధిలో మొత్తం కూడా వ్యాపించాయి. అంటే ఫోమ్ తయారు చేసే కంపెనీ కాబట్టి మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. మనం చూస్తున్నాం, ఫైర్ ఇంజన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇమీడియట్లీ గట్కేసర్ పిఎస్ పరిధిలో ఉంది కాబట్టి ఔషాపూర్ సంబంధించి ఇక్కడే హెచ్పిసిఎల్ సంబంధించి కొన్ని ఫైర్ ఇంజన్లు ఉండే ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళంతా కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి ఇందులో దరిదాపు ఒక 15-20 మంది పనిచేస్తారు. కానీ వాళ్ళు చాకచక్యంగా వ్యవహరించి అంతా కూడా బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన సందర్భంలో మొత్తం కూడా మంటలు అంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం పరుపులకు సంబంధించి ఫోమ్ తయారైతుంది. అదేవిధంగా మొత్తం కూడా స్పాంజ్ లాంటి ఐటమ్స్ ఇందులో తయారైతాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇది గోదాం అని చెప్తున్నారు. ఇంకా కూడా కొండమడుగులో వీళ్ళది ఇంకా వేరే బ్రాంచ్లు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి అయితే అంటే ఇక్కడ ఉదయం పడ్డటువంటి మంటలు చినికి మొత్తం కూడా పెద్దగా అయినటువంటి పరిస్థితి, మొత్తం వ్యాపించి మొత్తం పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ ఇందులో పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఫోమ్ సంబంధించింది చాలా వేగంగా ఉంటుంది, స్పాంజ్ లాగా ఉంటుంది కాబట్టి ఆ స్పాంజ్ అనేది మొత్తం కూడా ఇకపై మొత్తం మంటలు అనేవి ఎక్కువగా రావడం జరిగింది. మనం చూస్తున్నాం, 2 ఫైర్ ఇంజన్లు కూడా ఎప్పటికా వచ్చి మొత్తం కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తారు. కానీ మొత్తం ఖాళీ కంపెనీ అయితే బూడిదైనటువంటి పరిస్థితి. మొత్తం కూడా చాలా పెద్దటువంటి కంపెనీ మనం చూస్తున్నాం. మంటలు అనేవి రావడం వల్ల ప్రమాదం అయితే జరిగిందని చెప్పవచ్చు. చూస్తున్న సందర్భంలో మొత్తం షెడ్ మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా భారీగా జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా ఎక్విప్మెంట్ చాలా కీలకము. అంతా కూడా ఫోమ్ తయారు చేసే కంపెనీ కాబట్టి ఫోమ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ బయటకు వస్తుంది. పరుపులకు సంబంధించి కావచ్చు, రా మెటీరియల్ తయారైతుంది. ఇదంతా కూడా ఇంకా కొండమడుగులో ఉన్నటువంటి మరొక ప్రాంతం దగ్గరికి వెళ్ళి అక్కడ డంప్ చేస్తారు. కాబట్టి ఉదయం వచ్చినటువంటి మంటలకు మొత్తం కాలి బూడిదైనటువంటి పరిస్థితి. బాగా ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదు. చాలా చాకచక్యంగా వ్యవహరించి బయటికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పినప్పుడు కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒక దగ్గర ఎక్కువ పారిశ్రామిక వారాలకు సంబంధించి జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అతి దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఇది ఔషాపూర్ ప్రాంతం, ఇక్కడ కూడా కొన్ని కెమికల్ కంపెనీస్ ఉన్నాయి. అదేవిధంగా ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. కానీ కంపెనీకి వచ్చినట్లయితే బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి. మరి కంపెనీకి పర్మిషన్ ఉందా లేదో తెలుసుకోవాలి. మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనికి నిఘా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండే. కానీ మరి ఏం జరిగిందో తెలియదు. ఇక్కడైతే ప్రమాదం జరిగింది, ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఇక్కడ మొత్తం కూడా బయటి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఇందులో పనిచేస్తారు. తెలుగు వారు ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి. ఉట్టిన గట్కేసర్ సంబంధించి సిఐ అదేవిధంగా వారి పోలీస్ బృందం అంతా కూడా ఇమీడియట్లీ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పక్కనే గట్కేసర్ పిఎస్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా రావడం జరిగింది. మొత్తం దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పక్కపట్టి గ్రామాలు కేపాల్ పక్కనే ఉంటుంది. అదేవిధంగా కొండమడుగు కావచ్చు, ఇటు ఔషాపూర్, గట్కేసర్ అంతా కూడా ఈ చుట్టుపక్కల వారు ఇందులో పనిచేస్తూ ఉంటారు. ఈ ఫైర్ ఇంజన్ల ద్వారా మాత్రం మంటలైతే ఆర్పుతారు. కానీ అప్పటికే ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని చెప్పవచ్చు. పూర్తిగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి, ఈ ఫైర్ అయినటువంటి పరిస్థితి. మరి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ ఆస్తి నష్టం జరిగింది. ఈ కంపెనీకి సంబంధించి మరి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా కొంచెం డౌట్ గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అది ఇంతకుముందు క్లోజ్ అయిపోయి మళ్ళీ రీసెంట్ గా 2-3 నెలల క్రితమే తీసుకున్నారు. ఒక పర్సన్ కాంట్రాక్ట్ తీసుకొని దీన్ని నడిపిస్తున్నారని చెప్తున్నారు. ఫార్మ్స్ అని చెప్పి మా ల్యాండ్ వచ్చి మాదే ఉండే. వీళ్ళకి వేగా ఫార్మ్స్ వాళ్ళకి మేము 5 సంవత్సరాల అగ్రిమెంట్ రెంట్కి ఇచ్చినాం. ఇవాళ మార్నింగ్ జరిగింది, ఇది ఒక 1/2 అవర్ ముందు. ఇది ఫోమ్స్ తయారవుతాయి. ఫోమ్ బెడ్ షీట్లకి ఫోమ్స్, మన సోఫా సెట్లకి అవి ఫోమ్స్ తయారవుతాయి. మీకు ఎప్పుడు తెలిసింది? అయినప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత తెలిసింది మాకు మార్నింగ్. ల్యాండ్ మాది లీజ్కి ఇచ్చినాం. మాకు 3 నెలలు అవుతుంది. 3 నెలలు నడుస్తుంది. అంతకుముందు ఏమో ఎంటీ ఉండే. 3 నెలలకు ముందు రెంట్కి ఇచ్చినాం అంతే. షార్ట్ సర్క్యూట్ అయిందంట. 3 వర్కర్లు అప్పుడు పని చేస్తా ఉండే. అవ్వగానే ఆర్పని మంటలు ఆర్పని ట్రై చేశారు, కానీ మంటలు ఆరలేదు. వెంటనే బయటకు వచ్చేసారు వాళ్ళు. ఉండొచ్చేమో ఒక 7-8 మెంబర్స్ ఉండొచ్చు రెగ్యులర్ గా రన్నింగ్ టైమ్ లో. మార్నింగ్ కాబట్టి చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉంటున్నారు. ఇన్ఫార్మ్ చేసాం. అదే ఫైర్ ఇంజిన్ కాల్ చేసి అంతే చూడమని చెప్పారు. ఫోమ్స్ గోదాం అంటే గోదాం లాగానే. అంటే వీళ్ళు వచ్చి వేరే బ్రాంచ్ ఉంది, పక్కన కొండమడుగులో బ్రాంచ్ ఉంది వీళ్ళది. వాళ్ళు వచ్చి ఇక్కడ స్టాక్ చేసుకుని ఇక్కడ అంతా కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటారు బయట వేరే స్టేట్లకి. తయారయ్యేది అక్కడ తయారవుతుంది, ఇక్కడ కూడా తయారవుతాయి. మిషనరీ వచ్చింది, ఓన్లీ డంప్ చేసుకుంటారు. డంప్ చేసుకుంటున్నారు. మేము మాత్రం లీజ్కి ఇచ్చాం అంతే. 3 నెలలు అయింది అంతే. వేగా ఫార్మ్స్.
ఇప్పుడు లాగా స్టాక్ పెడుతున్నారు అంతే. అంటే అదే ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఇప్పుడే ఈ రోజే మార్నింగ్ మనకి తెలియదు, సడన్ గా 9:30 9:40 మనకి మెసేజ్ వచ్చింది ఇట్లా అవుతుంది అంతే, చూడడానికి వచ్చాను. ఎన్ని రోజులు ఇచ్చింది కంపెనీ? ఇటే 1.5 months అయితే స్టాకింగ్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ఏం చేయలేదు ఇక్కడ. ఆయన ఓనర్ వస్తున్నారు, వస్తే మాట్లాడండి. ఐడియా లేదు మనకి, ఏం ఐడియా లేదు. తయారు ఏం లేదు సార్, గుడౌన్ లాగా పెట్టారు. మ్యాటర్స్ బెడ్ వస్తుంది కదా, దానికోసం ఐటమ్స్ స్పాంజ్ లాగా ఉంది కదా, అది చేస్తున్నారు. ఏమన్నా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది ఏమో తెలియదు, బట్ చూడాలి. फायर आया हाँ एक ही नहीं, मैं चिपिंग कर रहा था। जब मैं साइड में देखा तो पूरा स्मोक आ गया, पूरा फायर आया। तो मैं वो गैस सिलेंडर लेके बाहर निकला वो बुताने के लिए, तब तक मैं देखा वो पूरा फायर ज्यादा हो गया था, इसलिए फिर मैं सर लोग को सबको फोन कर दिया। क्या आइटम रेडी हो इधर में? सर रिबॉन्डेड फॉर्म। रिबॉन्डेड फॉर्म। हाँ। कितना नंबर्स काम कर रहा है इधर में? कितना नंबर्स काम कर रहा है इधर में? कितना मेंबर्स काम कर रहा है इधर में? 3 मेंबर्स। 3 मेंबर्स। हाँ ओके। हाँ सर, फायर था सर, फायर आया सर। तो एक बंदा वो अंदर था, उसको मैं नारा, मेरा गाड़ी अंदर ही है, वो गाड़ी भी जला, फिर मैं आ गया बाहर, मेरा गाड़ी अंदर ही है। कितना साल वर्क किया इधर में? सर मैं हुआ 2 months करीब। 2 months। हाँ सर। कंपनी कितना दिन में चालू हुआ? कंपनी सर अभी चालू नहीं हुआ, अभी उसका काम चल ही रहा था, स्टार्टिंग चल रहा था उसका काम। दूसरा कंपनी है इधर? हाँ मतलब गोदाम है? नहीं, मैं इधर ही काम करता। इधर काम करते हैं? हाँ। गोदाम है? नहीं सर, कंपनी सर, ये कंपनी है। कंपनी है? हाँ सर। 3 मेंबर काम कर रहा। हाँ सर, अभी नेक्स्ट 2 मेंबर्स रहता है। वो एक बच्चा आया था इलेक्ट्रिकल वाला लेके, अपना 2 बंदा काम करता है सर। तुम किधर स्टेट? सर वेस्ट बंगाल। వెస్ట్ బెంగాల్। हाँ। మొత్తం కూడా రా మెటీరియల్ తయారవుతుంది, ఫోమ్ సంబంధించి, పరుపులకు సంబంధించి, అదే విధంగా అన్నిట్లలో వాడేటువంటి ఫోమ్ సంబంధించి తయారవుతుంది. కాబట్టి ఈ కంపెనీలో ఇంకేమేమి తయారవుతుంది కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఒకసారి చూస్తున్నాం, అంతా కూడా పాడుపడ్డటువంటి భూమిలో ఉంది, అంతా కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. కానీ కంపెనీ మాత్రం చాలా ఏళ్ళ నుంచి ఉంది, కానీ ఈ మధ్యలో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఒక్కసారి చూస్తే గోడలు మాత్రమే మిగిలాయి, మొత్తం కూడా కాలి బూడిదని చెప్పవచ్చు. మొత్తం ఆస్తి నష్టం అయితే భారీ పెద్ద ఎత్తున జరిగిందని చెప్పవచ్చు. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. కానీ ఈ ఆస్తి నష్టంలో బాగా విలువైనటువంటి పదార్థాలు ఇందులో ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే ఫోమ్ సంబంధించి మొత్తం పరుపులో కావచ్చు, అదే విధంగా ప్రతి దాంట్లో కూడా ఇదే వాడతారని చెప్తున్నారు. రా మెటీరియల్ అంతా కూడా ఇక్కడ ఉంటుందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం 2 ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. పక్కనే హెచ్పిసిఎల్ నుంచి గట్కేసర్ సిఐ దీన్ని తెప్పించడం జరిగింది. ఇక్కడ ఫైర్ సిబ్బంది మొత్తం కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కాలి బూడిదైపోయిందని చెప్పవచ్చు. మొత్తం పూర్తిగా నష్టం అయితే జరిగింది, ఆస్తి నష్టం జరిగిందని చెప్పవచ్చు. మరి ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ ఒక ఫైర్ ఇంజన్, ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్, మొత్తం కూడా మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి. చాలా మొత్తం ఎక్కడికక్కడ ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాలి బూడిదైందని చెప్పవచ్చు. కేవలం గోడలు మాత్రమే మిగిలాయని చెప్పవచ్చు. ఎక్విప్మెంట్ మొత్తం కూడా కాలి బూడిదైందని చెప్పవచ్చు. కేవలము గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. రా మెటీరియల్ సంబంధించి, ఫోమ్ సంబంధించి అన్ని కూడా ఇందులో తయారైతాయి. కాబట్టి అంతా కూడా కాలి బూడిదని చెప్పవచ్చు. ఫైర్ సిబ్బంది ఉటావుటిన తరలి వచ్చారు. మొత్తం కూడా అక్కడ ఇక్కడ ఇద్దరు కూడా 2 ఫైర్ ఇంజన్ ద్వారా మొత్తం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. టోటల్ కొలాప్స్ అయిందని చెప్పవచ్చు. మొత్తం ఆస్తి నష్టం అయితే భారీగా జరిగింది. చాకచక్యంగా అందులో పనిచేసే వాళ్ళు మాత్రం బయటికి వచ్చారు. వాళ్ళంతా కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి, అంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులు ఇందులో పనిచేస్తూ ఉంటారని చెప్తున్నారు. సార్ చూస్తే బాగా ఆస్తి నష్టం అయితే జరిగింది, కానీ ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఇందులో ఏమేమి తయారైతుందో అంతా కూడా బయట పడాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే 3 నెలల క్రితం ఇది ప్రారంభమైంది. మరి ఇందులో ఫోమ్ సంబంధించి తయారైతున్నా, ఇంకేం తయారైతున్నా కూడా తెలియాల్సి ఉందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే అడుగుతున్నారు. ఇక్కడ ఔషాపూర్ సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అందులో కూడా చాలా కంపెనీలకు పేర్లు లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఈ కంపెనీ కూడా పేరు లేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి ఈ కంపెనీలో ఏమేమి తయారు చూడాలి. ఇప్పుడు ప్రాణ నష్టం అయితే జరగలేదు.